Hello guys, welcome to LSS Lekia Vlogs. First of all, please like and subscribe. So ee roju video ఏంటనుకుంటున్నారు కదా. సో వీడియో ఏం లేదు, ఒక చిన్న వీడియో అయితే తీయబోతున్నాము. సో ఫస్ట్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి 1000 కి దగ్గరలో ఉన్నారు కదా. సో ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాము పదండి. అసలు వీడియో ఏంటి అనేది అయితే వీడియోలోకి వెళ్ళాక చెప్తాను. ఓకే పదండి. సో ఏమీ లేదు, ఇప్పుడైతే నేను మేకప్ సామాన్లన్నీ ఇప్పుడు చూపించబోతున్నాను. అవే సో ఇప్పుడైతే నా మేకప్ థింగ్స్ అయితే చూపించబోతున్నాను. సో కింద అయితే చూపిస్తాను, పైవి అంటే నార్మల్ ఆయిల్స్ స్టిక్కర్స్ అవే ఉంటాయి. కిందనైతే చూపిస్తాను, వచ్చేయండి. ఈ వీడియో ఏంటి అనేది చెప్పలేదు కదా. సో ఏం లేదు, మేకప్ థింగ్స్ గురించి అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను నాది. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి. సో కింద అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక డస్క్ ఉంటుంది, దీనికైతే కీ ఉంటుంది. ఇందులోని మేమైతే ఇయర్ రింగ్స్ పాత అయిపోతాయి కదా, అవన్నీ దాచుకుంటాము. దేనికైనా స్టోన్స్ అవి పనికొస్తాయని చెప్పి ఇవన్నీ గాజులు అవి, ఇంకా ఏదైనా ఎక్స్ట్రా బాక్సెస్ అలాంటివి అయితే ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అసలైంది ఇక్కడే ఉంటాయి. సో వెళ్ళిపోదాము పదండి, కూర్చుందాం. సో ఇవ్వండి చూడండి, ఇవన్నీ సామాన్లే ఇంకా ఉన్నాయి బీరువాలో. వీలైతే తీసి చూపిస్తానులేండి. సో ఒక్కొక్కటి తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూపిస్తా. సో ఇదే ఆ వీడియో అనమాట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ అనమాట. సో చూడండి, ఫస్ట్ అయితే ఈ పై డొక్కు తీద్దాం. ఇవన్నీ నేను మీషోలో ఆర్డర్ చేసినవి ఉంటాయి చాలా దాకా. సో ఇందులో అయితే కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇంకో డొక్కులో పెట్టాను, ఇంకో బాక్స్లో అయితే పెట్టాను. కానీ ఇవి అప్పుడప్పుడు యూజ్ చేయడానికి అని చెప్పేసి ఈజీగా ఉంటుందని చెప్పి ఇందులో పెట్టా. అండ్ ఇవి వచ్చేసి పిన్స్ అనమాట, ఎప్పుడైనా ఫ్లాస్ అది పెట్టుకోవడానికి పిన్స్. అండ్ ఇది వచ్చేసి నార్మల్గా స్టైల్గా ఉంటుందని చెప్పి ఇది ఒక్కసారి కూడా పెట్టుకోలేదు, అరిగిపోయింది అలాగా. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంకోటి ఉంటుంది, ఇదిగోండి చెప్తున్నాను కదా, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, ఏం సర్దలేదు, ఎలా ఉండేది అలా తీస్తున్నాను. ఇవి మా ఫ్రెండ్ అయితే నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది, నా బెస్ట్ ఫ్రెండ్. సో నెక్స్ట్ ఇవి వచ్చేసి క్లిప్స్. ఇవి చాలామందికి తెలుసు, చాలామంది వాడుతున్నారు కూడా. సో ఇవి కూడా పాతవే, వాడట్లేదు. సో ఇవన్నీ మళ్ళీ ఎలా ఉండి వాళ్ళవి పెట్టేయాలి. పెట్టుకున్నవన్నీ మళ్ళీ అలా పెడితే ఎలా అయినా పడిపోతాయి. సో ఇవి పక్కన పెడదాము. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా సర్దేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కోవా డబ్బా అనమాట. కోవా డబ్బా ఏంటి డ్రెస్సింగ్ టేబుల్లో ఉంది అనుకుంటున్నారు కదా. ఇందులో అయితే రబ్బర్ బ్యాండ్స్ అవి పెడతాను. సో ఇవి మీకు జోక్ అయితే ఒకటి, ఇది మొన్న రీసెంట్గా తీసుకున్నాను, చాలా బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది. 20 రూపీస్ అనమాట రబ్బర్ బ్యాండ్, చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి చిన్న రబ్బర్ బ్యాండ్స్ అనమాట, 2 జల్ వేసుకున్నప్పటికీ భలే ఉంటాయి, కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి సాగవేమో అనుకుంటున్నారు కదా, సాగుతాయి. మీకోసం ఒకటి తీసి చూపిస్తాం, ఇదండి. సాగుకొని ఇలా పెట్టేసుకోవడమే. ఎంత మరీ ఎక్కువ సాధిస్తే మాత్రం చిరిగిపోతాయి. ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ మూట్లా కట్టాను అనమాట, తీస్తా. ఇదొకటి చూడండి, ఇది మొన్నే కొన్నాను, ఇది కవర్ అన్నమాట. సో ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కలర్స్ కూడా ఉన్నాయి, కానీ ఈ కలర్ ఎందుకో బాగుంది అని. ఇది చూసారా, కాకి ఇక్కడలాగా ఉన్నాయి కదా. సో దీన్ని చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది, కానీ ఇదేం బాగాలేదు, నాకు నచ్చదు, వాడడం మానేసాను. నెక్స్ట్ ఇది వచ్చేసి దీనిదన్నమాట, ఇదిగోండి. దీనికి ఎలా పెడతామో అలా దీనికి పెట్టాలి, కానీ తీసి ఎలా వాడుతున్నాను. సో ఇవి స్క్రంచెస్ ఉంటాయి కదా, అవి. ఈ రెండు అయితే నేను మీషోలో ఇయర్ రింగ్స్ సెట్ ఆర్డర్ చేసినప్పుడు అయితే ఇవి కూడా వాటితో పాటు ఇచ్చాయి. ఆ ఇయర్ రింగ్స్ సెట్ కూడా ఇందులోనే ఉంటే చూపిస్తానులేండి. ఇవన్నీ సెట్స్ అనమాట, రబ్బర్ బ్యాండ్స్. ఇదిగోండి, ఇది ఒక సెట్, అండ్ గ్రీన్ బ్లూ, ఇవన్నీ ఒక సెట్. మళ్ళీ సర్దేసుకుందాం, ఇంకో దానికి వెళ్ళిపోదాం. సో ఇది కూడా అయిపోయింది కదా, ఇది కూడా ఇటు పక్క పెట్టేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మేకప్ కిట్ అనమాట. మేకప్ కిట్ ఇందాక నుంచి ఎదురు చూస్తాను, ఎప్పుడు చూపిద్దామా అనేసి. సో ఇది నేను తయారు చేశానులేండి. ఇదిగోండి, ఇలా ఉంటుంది అసలుకి. ఇది నేను ఇలా డిజైన్ చేశాను కవర్ మీద. నెక్స్ట్ ఇది మేకప్ కిట్ అనమాట. ఇది చాలా కొత్తదే, వాడలేదు ఎక్కువ ఏమి. సో ఇదిగోండి, ఇది అద్దం. అందరికీ తెలుసు మేకప్ కిట్, చాలా మంది కోసం చూపిస్తున్నా. ఇది అద్దం. ఇంకా ఇది వచ్చేసి హార్ట్
మనం హాట్ బ్రోక్ చేస్తే లోపల పౌడర్స్ ఉంటాయి, 2 పౌడర్స్. ఇంకా ఆ పౌడర్స్ రాసుకోవడానికి వచ్చేసి లిప్స్టిక్. ఇదైతే ఎప్పటికప్పుడు కడగాలి, మొన్నే వాడాను, మళ్ళీ కడగలేదు ఇంకా. సో ఇది బ్లష్ అనమాట దీనికోసం. ఇది ఐలాషెస్కి, లిప్స్టిక్కి, అండ్ ఇది వచ్చేసి పౌడర్కి. సో ఇది ఇవన్నీ లిప్స్టిక్స్, ఇవి 3నా. సో ఇవి ఈ మేకప్ కిట్ మీషోలో 160కి అయితే అవైలబుల్గా ఉంది. మీరు కొనుక్కోవాలంటే నేను వీలైతే కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఇదైతే మీషోలోని అవైలబుల్గా ఉంది. మీకు కానీ ఒకవేళ కనిపించకపోతే నేనైతే వీలైతే లింక్ అయితే కామెంట్ సెక్షన్లో పెడతాను, మీరైతే ఒకసారి వెళ్ళి చూసేయండి. కావాలంటే ఇవ్వండి, నేను ఆల్రెడీ చూస్ చేసే ఉంచాను. సో మీషోలో కూడా తక్కువ ప్రైస్కి మంచిగా ఉంటాయన్నమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా, 129కే మనకి మేకప్ కిట్. నేనైతే ఇది 150కే, మా ఫ్రెండ్స్ అయితే నాకు గిఫ్ట్ ఇచ్చారు బర్త్డేకి. 150కి కొన్నారు, కానీ ఇందులో మాత్రం 129కి ఉంది, చూసారా. సో నేను అందుకని చెప్పి మీకు ఒకవేళ కావాలంటే మినీ మేకప్ ఇందులో అయితే ఆర్డర్ చేసుకోండి మీషోలో. వీలైతే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో లింక్ అయితే పిన్ చేస్తాను. ఓకే, సో ఇదనమాట. నెక్స్ట్ ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇది జ్యువెలరీ, నార్మల్ జ్యువెలరీ, ఇందులో ఏమి ఉండదు, నాట్ గోల్డ్ అనమాట, నార్మల్ డమ్మీవి. అన్నిటి మీద నాకు బాగా నచ్చేది అయితే ఇదే చూపిస్తాను. మొన్న ఫేర్వెల్కి డ్యాన్స్ అయ్యింది కదా, సో అందులో అయితే ఇవి పెట్టుకున్నాను. ఇంకా రోజు రాత్రి కరెంట్ లేదని చెప్పి ఇంకా అలా పెట్టేసాము మంచిగా. ఇదిగోండి, చాలా బాగుంది కదా నెక్లెస్. ఆ రోజు ఫేర్వెల్ డ్యాన్స్కి అయితే ఇవే పెట్టుకున్నాను. మీరు కనుక ఫేర్వెల్ డ్యాన్స్ అందరూ చూసే ఉంటారు, కంపల్సరీ చూడండి, డ్యాన్స్ బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఒక చైన్. నెక్స్ట్ వచ్చేసి ఇది వడ్డానం, చిన్న వడ్డానం అనమాట, ఇంకా పెద్దదే ఉంటుంది. ఇది తెరాలి, కానీ మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి మంచిగా. అంటే ఏదైనా చిన్న లైట్గా హెవీగా రెడీ అవ్వకుండా నార్మల్గా పెట్టేసుకోవడానికి. ఇవి ఎత్తుగొలుసులు ఏవో అంటారు కదా, సంథింగ్. సో అవి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్, బాగున్నాయి కదా. సో ఇయర్ రింగ్స్, అండ్ ఇది వచ్చేసి మినీ పాపిడి బిళ్ళ. సో ఇవన్నీ మళ్ళీ ఇందులోనే పెట్టేద్దాం మెల్లిగా. సో ఇది ఇంకా ఇవి కదా పక్కన పెట్టేసి, నెక్స్ట్ వచ్చేసి ఇది ఇందులో చూపించడానికి ఏం లేదు, అందరికీ తెలిసిందే. ఇదిగోండి, ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాను, మొన్నే రీసెంట్గా కొన్నానులేండి. ఇవి కూడా బాగానే ఉంటాయి, కలర్స్ అవి, షేడ్స్. ఇదిగోండి, ఇలా స్టిక్కర్స్ అవి లేకపోతే ఇది మనకు నచ్చిన కలర్ ఇలా పెట్టుకోవచ్చు. ఇందులో గోల్డ్ కూడా ఉంటుంది, గోల్డ్ కూడా బాగుంటుంది. ఇవ్వండి గోల్డ్. సో ఇవి నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే వాడతాను. ఇవ్వండి, కలర్స్ కూడా బాగుంటాయి. ఇంకా ఉన్నాయి, కానీ ఇవన్నీ పెడితే మాత్రం చెయ్యంత ముగ్గులు పెట్టినట్టు ఉంటుంది. సో అందుకే పెట్టట్లేదు. దీని మీద ఒక క్యాప్ కూడా ఇస్తారు. ఇవి నా దగ్గర ఎక్కువ ఉండవు, ఇలా పెడితే అలా పగిలిపోతాయి. చూడండి, కావాలని చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఒక ర్యాక్, ఇదిగోండి ఇక్కడ ఒక ర్యాక్, ఇక్కడ ఒక ర్యాక్. ఇదిగోండి, ఇది ఇరిగిపోయింది. ఇది కాబట్టి కొద్దిగా బాగుంది, బాగా వాడుతున్నాను తప్ప. ఇదిగోండి, ఇది కాబట్టి బాగా వాడుతున్నాను. కిందసారి కొనింది అయితే ఇంకా దారుణంగా ఉండేది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్ కూడా మీరు ఎంతమందికి బ్యాంగిల్స్ అంటే ఇష్టం చెప్పండి. కానీ నాకు ఇష్టమైన ఎక్కువ ఉండవు బ్యాంగిల్స్, నచ్చవు కూడా అంత బాగా బ్యాంగిల్స్ అనేది. సో ఇవి సెట్ బ్యాంగిల్స్ అనమాట, బాగుంటాయి. మంచి లుక్ అనేది వస్తుంది, కానీ స్టోన్స్ ఊడిపోతాయి. ప్రతిరోజు వాడాలంటే ఇవి పనికిరావు మన దగ్గర. నేను వేసుకుంటున్నాను కదా, ఇలాంటివి ఉండాలి ప్రతిరోజు వాడాలంటే. ఈ చూడండి, ఇది నార్మల్ ఏదైనా ఫంక్షన్స్కి అట్లాంటప్పుడు వేసుకోవచ్చు. సో ఇది కూడా పెట్టేద్దాము. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే చిన్నదనమాట, ఇందులోని 2 కాటికలు ఉంటాయి. ఎందుకంటే నేను 2 డేస్ వాడతాను, ఏది వాడినా. ఒక్కొక్కసారి అయితే 2 డేస్ ఇది అయిపోగానే ఇది వాడుకోవచ్చు అలా అనమాట. మళ్ళీ షాప్కి వెళ్ళాలి, పెద్ద తలనొప్పి, అందుకని చెప్పేసి అలా వాడుతుంది. ఇది వచ్చేసి చైన్ అనమాట, నాట్ గోల్డ్. ఇది కూడా డమ్మీదే, బాగుంటుంది కానీ. సో సాయిబాబా. సో నెక్స్ట్ ఇది చిన్నదే కాబట్టి ఇంకోటి కూడా ఉంది, ఇవ్వండి బ్యాంగిల్స్. ఇవి కూడా మొన్న నేను గోపాలపట్నంకి వెళ్ళాను, గోపాలపట్నం వెళ్ళినప్పుడైతే తీసుకున్నాను.
ఇవి మెల్లిగా తీయాలి సైలెంట్గా. ఎంత సౌండ్ వస్తాయి. వీటి సెట్ బ్యాంగిల్స్ నేను వాడేస్తున్నాను. ఇవ్వండి, ఇవే నేను ఇప్పుడు వాడుతున్నాను. ఇటువంటి అడోట్ వేసుకోవాలి కానీ నేను వాడేస్తున్నాను ఇంకా. సో ఇవన్నీ తీయలేనప్పుడు కానీ బాగుంటాయి. షార్ట్స్లో వీలైతే పెడతాను నేను. సో ఇది కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. ఇవి ఎన్ని ఉన్నాయిరా నాయన ఇయర్ రింగ్స్ అనుకుంటారు కదా, అన్నీ ఉంటాయి చూడండి. ఇవి చూపించగానే షాక్ అవుతారు. ఇవన్నీ మీషోలో ఆర్డర్ చేశాను. ఇంకా 2 షర్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఆల్రెడీ వాడేసాను అనమాట. ఇంకా 2 సెట్స్ అయితే ఉంటాయి, వాడేసాను. అందరికి ఒకలా రావు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తాయి. సో చాలా బాగుంటాయి కూడా, నాకు కూడా పర్లేదు, నచ్చాయి. నేనైతే ఇంకా నార్మల్గా పెట్టేసుకుంటున్నాను, ఇవి పెట్టుకోవట్లేదు, ఆడట్లేదు. సో మీకు కూడా కావాలంటే అది కూడా వీలైతే లింక్ పెడతాను. ఉన్నది మీషోలో అవైలబుల్గా ఇది కూడా దొరుకుతుంది. సో ఇవి కూడా బాగుంటాయి. చక్కగా మనం డైలీ స్కూల్స్కి లేదంటే కాలేజెస్కి లేదంటే ఆఫీస్కి పెట్టుకొని వెళ్ళొచ్చు. చక్కగా సింపుల్గా ఉంటాయి, ఏది హెవీగా ఉండదు. సో అట్లా అన్నమాట. సో ఈ అరుణ ఐస్ క్రీమ్ డబ్బా, ఐస్ క్రీమ్లు కూడా పెట్టుకుంటున్నావు ఏంటి అనుకుంటున్నాను కదా. ఇందాకేమొచ్చి కోవా డబ్బా, ఇక్కడేమో ఐస్ క్రీమ్ అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడైతే క్లిప్స్ అన్నమాట. ఒక్కొక్కటి చూపిస్తాను, చూసేయండి మెల్లిగా. ఇది కొత్తది, ఇది చాలా పాతది. ఇది కూడా కొత్తదే. బటర్ఫ్లై పర్లేదు వాయిస్ తీసేస్తాను. ఇదిగోండి, ఇది బిగ్ క్లిప్ అనమాట. బిగ్ క్లిప్ అండ్ స్మాల్ క్లిప్ అండి. ఇది చూడండి, నాకు ఎంతో ఫేవరెట్ అనమాట, భలే ఉంది కదా. అదేం బాగుందండి. నెక్స్ట్ ఇది నేను కొన్నాను కానీ ఒకసారి కూడా పెట్టుకోలేదు, ఇది పోట్టడమే. సో ఇవన్నీ సర్దిద్దాం. ఇది ఒక క్లిప్ బాగుంది కదా, ఆ ఫోటో తీయ. నీటికి చాలు, ఆపి. సో ఇదైతే అయిపోయింది, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ రిమూవర్. ఇదైతే వేరే, ఇది ఒక్క నిమిషం, ఇది ఇందులో ఉండేది కానీ నేను తీసేసాను. ఇవి కూడా చెప్పేస్తాను పని. రబ్బర్ బ్యాండ్స్ చూసారు, అందులో ఉండాల్సింది ఇందులో ఉన్నాయి. ఇందులోని కోవా డబ్బాలో ఉండాల్సింది ఇందులోకి వచ్చేది. సో ఇప్పుడు ఇవైతే ఒకటి చూపిస్తాను. ఇంకా ఫేస్, ఇంకా ఐస్, ఇంకా లిప్స్ ఉంటాయి ఇందులో, ఐబ్రోస్ కూడా. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని అయిపోతాను. ఇదైతే డాజ్లర్. ఇది అవైలబుల్గా ఎక్కడైనా దొరుకుతుంది మాకైతే. మీకు దొరుకుతుందో లేదో అయితే మాకు తెలియదు. నేనైతే ఎప్పుడు సన్సెట్ R42 షేడ్ అయితే నేను వాడతాను. ఎందుకంటే మనకి మరీ వైట్ కూడా ఉండకూడదు, అలా అని శాండిల్ మరీ వైట్ ఉండకూడదు, అలానే మరీ బ్లాక్గా కూడా ఉండకూడదు. ఉంటే మన ఇట్లా కలర్ ఉండాలి, బ్రౌన్ కలర్ అయితే మనకి షేడ్ కూడా మంచిగా ఉంటుంది. సో ఇది డాజ్లర్, నేనైతే ఎప్పుడు ఇదే వాడతాను. ఇదే షేడ్ కూడా తీసుకుంటాం, అటు ఇటు కూడా అవ్వనివ్వము. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ రిమూవర్. ఇది జస్ట్ 20 రూపీస్ అండ్ ఇది వచ్చేసి 60 రూపీసా. మేము అప్పుడు కొన్నామైతే, ఇది చాలా రోజులు అవుతుంది కొన్ని. 60 రూపీస్ అంతే. ఈ 60 రూపీస్ అండ్ ఇది వచ్చేసి 20. ఇవ్వండి, ఇది ఒక్కొక్క షీట్ తీసుకొని, చాలామంది తెలుసు ఇది, నేను చూపించక్కర్లేదు. మళ్ళీ ఒక్కొక్క షీట్ తీసుకొని పామేసుకోవడమే. మొన్న మా తమ్ముడు ఇచ్చేసరికి తెలుసా, చాలా కామెడీ. ఒక షీట్ తీసుకొని ఒక్కనే పామేసుకున్నాడు. దయచేసి అలా మాత్రం చేయకండి. ఈ షీట్స్ అనేవి చాలా మనం ఫేస్కి అనేవి అసలు అప్లై చేయకూడదు, ఎందుకంటే ఇది మంట అనేది వచ్చేస్తుంది చాలా. మొన్న కూడా నేను చేతికి కూడా అప్లై చేయకూడదు, ఓన్లీ ఫర్ నెయిల్స్. ఓకే, మీ మంచి గురించి చెప్పాను. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లిప్, నార్మల్గా పోనీటైల్ అది వేసుకుంటాం కదా, అప్పుడు ఇలా పెట్టేసుకోవడమే, సింపుల్. ఏం లేదు, మధ్యలో దుత్తుంది అనుకోండి, ఇలా కింద పైనుంచి కావాలి, పైనుంచి ఇలా 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 నొక్కేసుకుంటే అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పెన్సిల్స్ చూపిస్తానులేండి, ఇవి కూడా. ఇది వచ్చేసి లిప్ బామ్ హిమాలయ, ఎప్పుడు కూడా ఇదే వాడతా.
ఈ క్లిప్ మా పెద్దని తెచ్చారులేండి, రేట్ అయితే తెలీదు, 20 ఉంటుందేమో. సో ఇది వచ్చేసి హిమాలయ, ఇది నేనే కొనుక్కున్న 40 రూపీస్. అండ్ ఇది వచ్చేసి మనం దేనికైనా డబ్బులు పెట్టకపోయినా మాత్రం మన స్కిన్ గురించి మాత్రం డబ్బులు పెట్టాలి, లేదంటే పాడైపోతుంది. ఆ మంచివి వాడాలి. సో ఇది డాజ్లర్ ఐబ్రో పెన్సిల్కి అవుతుంది. నాకైతే ఐబ్రో పెన్సిల్ ఇంకా ఐలైనర్కి చిన్న చిన్న షేడింగ్ అయితే అవుతుంది, నాకైతే బాగానే అవుతుంది. ఐబ్రోస్ కూడా బాగా అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, మరీ అంత డార్క్గా అవ్వదు కానీ లైట్గా అవుద్ది. ఇదిగోండి, మరీ కాటికలా అయిపోదు, ఎందుకంటే మరీ కాటికలా ఉన్న మన ఐబ్రోస్ పాడైపోతాయి కదా. నెక్స్ట్ వచ్చేసి డాజ్లర్, ఈ 2 సెట్ అనమాట. ఈ 2 సెట్ కింద ఇచ్చారు నాకైతే. ఈ 2 ఎంత పడ్డాయంటే 2 కలిపి 200 పడ్డాయి అన్నమాట. సో మీరు అనుకుంటారు 200 పడిపోయా మరీ చెప్పకని, ఇదైతే నేను డాజ్లర్ కంపెనీకి తీసుకున్నాం కాబట్టి ఎక్కువ ప్రైజ్ ఉంటుంది. సో నేను స్వయంగా వెళ్ళే కొన్నాను. ఇది ఐబ్రో అయిపోయింది కదా. సో ఇది ఒకసారి, ఇది వాటర్ ప్రూఫ్, చాలా మంచిది. సో ఇవైతే మీషోలో గట్ట నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను ఇది కూడా గోపాలపట్నంలోనే తీసుకున్నాను. నేను చాలా దాకా గోపాలపట్నంలోనే పర్చేస్ చేస్తాను అనమాట. సో ఇది ఎక్కువసేపు కూడా ప్రాక్టీస్ ఉంచకూడదు. చూడండి, చూసారా ఎంత డార్క్గా వస్తుందో. ఇంకా మనం వాటర్ ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి చెప్పేసి టెస్టింగ్ కోసం అని చెప్పి తెచ్చాను. సో ఇలా జల్లేసి తుడుస్తాను చూడండి, చూసారా రబ్బాలే. సో ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్, ఇంకా చాలా మంచి ప్రోడక్ట్ అనమాట డాజ్లర్. సో ఇది మీరు కూడా వాడండి, వాటర్ ప్రూఫ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లిప్ లైనర్, ఇంకా మినీ లిప్స్టిక్. ఇది మా అక్క అయితే కొంటది లిప్స్టిక్, నేను ఎప్పుడు కొనుక్కోను. బ్లూ హెవెన్ మ్యాట్ లిప్స్టిక్, మంచివి కంపెనీ అవి కొంటుంది. ఇది కూడా బాగుంటుంది చూడండి, చూసారా ఎలా ఉందో. సో చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి లిప్ లైనర్, నేను రీసెంట్గానే కొన్నాను. సో ఇది కూడా చూడండి బాగుంటుంది. బర్రిమూత అయితే వేసాను, చూసారు కదా. సో ఇట్లా పనిచేస్తుంది. ఇది ఏం లేదు, నేను ఎలా పెట్టుకుందాం అనుకుంటున్నానంటే లిప్ చివర్ ఉంటుంది కదా, ఈ బోర్డర్లో ఇలా పెట్టేసుకొని మధ్యలో లిప్ లైనర్ రాసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇది మళ్ళీ సర్దేద్దాం. సో ఇదైతే అయిపోయింది కదా, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి ఎన్ని అయ్యో వస్తువులు, ఈ గ్లాస్ కాదు చూడండి ఎన్ని అయ్యో వస్తువులు ఇంకా ఉన్నాయి. సో ఇప్పుడు స్టిక్కర్ ప్యాకెట్స్ వ్యాజ్లో అయినా చలికాలంలో వాడుతాం కదా, ఇప్పుడు ఎందుకు పక్కన వస్తే అందుకే లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంటుంది, మీకు చూపించకపోయాను. నెక్స్ట్ వచ్చేసి పాండ్స్ క్రీమ్, దీని గురించి కూడా చెప్పాలి మీకు ఒక విషయం. ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పచ్చు, ఎందుకంటే నేను ప్రతిసారి కొన్నప్పుడల్లా ఇదే ఎంత రేట్ అన్నా. సో ఇదైతే నేను బిగ్ బాస్కెట్లో నాకైతే దొరుకుతుంది. నేను పర్పుల్లో చూసాను, మీషోలో చూసాను, కానీ నాకు దొరకలేదు. మీకు కానీ దొరికితే ఒకవేళ నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో, నాకు అసలు దొరకట్లేదు. సో నేను బిగ్ బాస్కెట్లోనే ఆర్డర్ చేసుకుంటాను అనమాట. ఇది చిన్నది ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది చిన్న డబ్బా. ఫస్ట్ అయితే 10 రూపీస్ కూడా ఉంటుంది, 10 రూపీస్ ఫస్ట్ కొనుక్కొని వాడాను. బాగుంది, నా ఫేస్కి అంతా ప్రోడక్ట్ అది చేసి ప్రొటెక్ట్ చేసి బాగుంది. వైట్ స్కిన్ కూడా తెస్తుంది, గ్లో చేస్తుంది స్కిన్ని. సో అందుకని చెప్పేసి 10 రూపీస్ వాడాను. నెక్స్ట్ వచ్చేసి పాండ్స్ క్రీమ్, చిన్నది కొన్నాను, దీంట్లో హాఫ్ ఉంటుందేమో, అది కూడా వాడాను, బాగుంది. పెద్దది ఆర్డర్ చేస్తాను. ఇది చూడండి ఎంత ఉందో, చివరికి వచ్చింది. ఇది మనం కొనుక్కుంటే నాకైతే 1 ఇయర్కి సరిపోతుంది. ఈ డబ్బాయి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు డైలీ ఇంటి దగ్గర కూడా రాసుకుంటాను. మీరు ఫెయిర్ అండ్ లవ్లీ చాలామంది రాసుకుంటారు కదా, అలానే ఇది కూడా పాండ్స్ క్రీమ్. సో ఇది బిగ్ బాస్కెట్లో ఉంది, ఒకవేళ లిప్ పెట్టచ్చు అనుకుంటే పెడతాను. నేనైతే ఆర్డర్ చేసాను, వచ్చేసింది ఇంకో 2 డేస్లో. అది ఇంకేదో చూపిస్తాను అన్నాను కదా షార్ట్స్లోని, అది ఇది కూడా బ్యాంగిల్స్ ఇంకా ఇది నేను షార్ట్లో పెడతాను, వచ్చేస్తాయి. ఓకే, ఇది కూడా అయిపోయింది, పక్కన తోసేద్దాం. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా నేను ఎక్కువగా వాడను, చాలా తక్కువ వాడతాను ఇయర్ రింగ్స్. నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా చాలా ఇష్టం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది డ్యాన్స్ ఇయర్ రింగ్స్ అనమాట, డ్యాన్సింగ్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా బాగుంటాయి. ఇంకా ఉన్నాయి, ఇవి చిన్నవి అన్నమాట. ఇది కూడా రీసెంట్గానే కొన్నాను. సో
ఇవి 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 ఇంకా ఉన్నాయి, చూపిస్తానండి. సో ఇక్కడ ఇందాక చెప్పాను కదా, సో ఇందులో అయితే ఉంటాయి ఇయర్ రింగ్స్, చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఇందులో పెట్టినట్టు నేను చూపిస్తానండి. చిన్న చిన్న స్టడ్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఉంటాయి. ఇవన్నమాట నార్మల్ బిగ్ ఇయర్ రింగ్స్. అయితే ఇవి రీసెంట్గా సంక్రాంతికి అయితే కొన్నాను. ఇవ్వండి, నాకైతే నచ్చే కానీ సూట్ అవ్వలేదు నాకు అంత బాగా. సో నాకు ఈ అన్నిటిలో బాగా సూట్ అయ్యేది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, ఈ 2 సెట్స్ కూడా నాకు బాగా సూట్ అవుతాయి. ఇవంతా యావరేజ్, ఇది కూడా బాగుంటుంది. ఇవి యావరేజ్ అన్నమాట. సో ఇయర్ రింగ్స్. సో నెక్స్ట్ ఇవన్నీ సర్దిద్దాం. సో ఇప్పుడైతే నెక్ సెట్స్. సో నెక్ సెట్స్ అంటే చాలా నెక్ సెట్స్ అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి, చాలా మందికి ఇష్టం. ఇది కూడా మీషోయే. నావి సకానికి సగం అన్నీ మీషోలోనే ఉంటాయి. ఇంకా ఉన్నాయి ఆగండి. సో ఇందాక చెప్పాను కదా ఇయర్ రింగ్స్ చూపించి, ఇయర్ రింగ్స్లోనే స్క్రంచెస్ అయితే వచ్చాయి. ఇందాక చెప్పాను కదా ఒక ఇయర్ రింగ్స్లో స్క్రంచెస్ అయితే వచ్చాయి అని. సో అదనమాట. నెక్స్ట్ ఇవన్నీ ఇవి సెట్ అనమాట. ఇవి కూడా మీషోయే. ఇది కూడా లింక్ పంపిస్తాం అక్కడ. సో ఇదిగోండి ఒక సెట్ అయితే మీకు తీసి చూపిస్తా. ఇదిగోండి ఒక సెట్, ఇంకా ఇయర్ రింగ్స్. ఇవ్వండి, నేను మీషోలో ఆర్డర్ చేసినవన్నీ మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇవ్వండి ఇవన్నమాట. ఇందులో పెట్టేద్దాం మళ్ళీ, లేదంటే ఇవి పూసలు ఉన్నాయి కదా, ఊడిపోవచ్చు. అందుకే జాగ్రత్త ఉండాలి. మొన్న అయితే మొత్తం సెట్ వడ్డానం, ఇంకా వడ్డానం వేరే కూడా చూసాం. ఈ ప్రైస్ షాప్లతో 4 కలిపి 200. ఇంకా ఎంతో పడింది, 40 or 30 ఇంకా పడ్డది. సో ఇవి కూడా పక్కకు, సో పక్కన పెట్టారు. సో నెక్స్ట్ వచ్చేసి డబ్బా. ఏం డబ్బా అంటే పూరీలో డబ్బా. పూరి వెళ్ళాం కదా మేము, అదే జగన్నాథ స్వామి గుడికి, అక్కడైతే ప్రసాదం డబ్బా అనమాట. ఇది నార్మల్గా ఇప్పుడు ఏంటి ఇందులో ప్రసాదం పెట్టామని అనుకుంటున్నారు కదా, ఏం లేదు. ఇందులో అయితే దాంట్లో పెట్టుకున్నాను. చిన్నది బాగుంది, క్యూట్గా ఉందని చెప్పేసి. ఇది కూడా మీషో. ఇవన్నీ తీసే ఓపిక అయితే నాకు లేదు. సో ఇది కూడా లింక్ పెడతాను. 5 చైన్స్. సో ఇది చిన్న మినీ బాక్స్, ఇవన్నీ చైన్స్. సో క్లోజ్ చేసేద్దాం. సో ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే స్టిక్కర్ కలెక్షన్స్ అయితే చూపిద్దాం. సో మామూలుగా ఉండవు. ఇదిగోండి, ఇదొకటి అచ్చా, ఇదొకటి. ఇవన్నీ నేను పెట్టుకోను, చాలా తక్కువ మా మమ్మీకి, చాలా తక్కువ నాకు. కొన్ని అయితే మా మమ్మీకి నాకు ఇద్దరం వాడతాం. ఇవ్వండి, ఇవి నా స్టిక్. ఇంకా ఉంటాయి ఎక్కడో మిస్సింగ్, ఇంకొకటి ఉంటుంది ఇలాంటి స్టోన్స్వి. ఇవ్వండి, సో ఇప్పుడైతే ఇవన్నీ సర్దిద్దాం. ఇది నా ఇష్టమైన కీ చైన్. ఫస్ట్ కీ చైన్ నా లైఫ్లో కొన్నానంటే ఇది. నాకు చాలా ఇష్టం. చూసారా, శివయ్య. మీకు ఏ దేవుడు అంటే కామెంట్ చేయండి. నాకు శివయ్య అంటే చాలా ఇష్టం. సో ఇది శివయ్య, ఇంకా కృష్ణ, ఇంకా అంతే, ఇంకెవరు లేరు నాకు. దేవుళ్ళు అందరూ ఇష్టమే, కానీ నాకు బాగా ఇష్టమైంది అయితే వాళ్ళిద్దరే. సో ఇదైతే ఇంకా బాగా దాచుకుంటా. ఇంకా కృష్ణుడిదే కొనాలి ఈ చైన్, ట్రై చేస్తా దొరికితే. సో ఓకే, బాయ్ గైస్. సో ఇంకొక విషయం ఏంటంటే, అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బీరువాలో చూపించలేదు కదా, చూపిస్తా ఆగండి. ఇది క్లోజ్ చేసేద్దాం. సో బీరువా నుంచి అయితే తీసేస్తా. సో చూపిస్తాను. ఫస్ట్ ఇది సో ఇది పక్కన పెడదాం. ఇదైతే తీద్దాం. ఈ 2 కూడా మీషోయే, చూపిస్తా. నచ్చితే మాత్రం ఇవి కూడా వీలైతే పెడతాను. సో ఇచ్చేసారా వడ్డానం. సో ఈ వడ్డానం అయితే చూద్దాం. సో ఇప్పుడైతే
బీరువాలో నుంచి అయితే తీసేసాం. ఇప్పుడు ఇది అయితే ఫస్ట్ చూపిస్తాను. సో చూసారు కదా, ఇది బీరువాలో అయితే పెట్టేసాము. ఎందుకంటే బయట ఉంటే ఇది చాలా డెలికేట్ కదా, బంగారం కాదు కదా, నార్మల్ కదా, ఏ పోజులు ఎప్పుడు ఊడిపోతాయి కూడా తెలీదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నాను. సో లింక్స్ అవి కూడా చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ మీషో. ఇవ్వండి లింక్స్ అవి కూడా మంచిగా. నేను ఇంత దెబ్బగా లేనులేండి మీషో. చూసారు ఎంత ఇచ్చారో ఇంత. సో చాలా బాగుంది కదా. ఇక్కడ లక్ష్మీదేవి, సారీ లక్ష్మీదేవి అనుకుంటా. ఇవ్వండి ఇక్కడొకటి 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 అలా చిన్న చిన్నవి అవుతూ ఇచ్చారు. ఇవ్వండి ఇలా. సో దీనికి సెట్ అయితే నేను ఇవి తీసుకున్నాను. ఇవి వేరే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 200 పడ్డది. ఇంకా ఎక్స్ట్రా 20-30 అలా పడ్డది. అదైతే చూడలేదు సరిగ్గా. ఇవి వచ్చేసి ఇది కూడా సెట్ ఇయర్ రింగ్స్, పాపిడి బిళ్ళ అండ్ చైన్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ అయితే చిన్న చైన్స్ వేసుకున్నాను. సో చూసారు కదా, దీని థీమ్ వచ్చేసి లక్ష్మీదేవి కదా, అండ్ ఇది కూడా అలానే రావాలని చెప్పి తీసుకున్నాము. చూసారు కదా, చాలా బాగుంది కదా, మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. కానీ ఇంకొకటి ఏంటంటే ఇయర్ రింగ్స్ పెద్దవైపోయాయి. పర్లేదైనా ఎప్పుడు పెట్టేస్తాం కదా, ఎప్పుడో పెట్టుకుంటాం. ఇది ఇంకా ఉన్నాయి. ఇంకా వచ్చేసి పాపిడి బిళ్ళ. చూసారా పాపిడి బిళ్ళ. ఇంకొక చైన్ ఉంది. చూసారు కదా, ఇది కూడా లక్ష్మీదేవి థీమ్లో తీసుకున్నాము. ఎందుకంటే రెండు ఒకటి అవ్వాలని చెప్పేసి. ఇదంతా ఒకలానే ఉంది, కాకపోతే ఈ వైట్ బాల్స్ అన్నీ అలా ఉన్నాయి అంతే తప్ప. ఇవన్నీ మాకైతే బాగా నచ్చాయి. సో బాగున్నాయి కదా. సో మేము ఇంకొకటి చూసాము, అదైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. సో అది బాగాలేదని చెప్పి ఇది కూడా తీసుకున్నాం. సో ఇది ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. సేమ్ ఇది గోల్డ్లో వచ్చింది, ఇంకా బాగుంది కదని చెప్పేసి ఎప్పుడైనా మ్యారేజెస్కి వెళ్తాం కదా అప్పుడు, లేదంటే డ్యాన్సెస్ వేస్తాం కదా, మేము మొన్న ఫేర్వెల్ చేసాం, లైక్ అలా వేసుకుంటే బాగుంటాయి. లుక్ అనేది మంచి లుక్ అనేది వస్తుంది కదా. సో ఇది ఎందుకు సర్దేద్దాం. సో ఇది తీసేయడం మాత్రం ఇది తీసేద్దాం, సర్దడము చాలా కష్టం. ఓకే, ఒకే దగ్గర ఉంది, ఇంకా అటు ఇటు కదలక. పెద్ద కవర్ వల్ల దీన్ని అలగేస్తారు ఇప్పుడు. దీన్ని
అయితే 600 పడ్డాయి. 600 ఫినిష్.